40 years తర్వాత మన ఫేస్లో జరిగే ఒక పర్టికులర్ థింగ్ ఫ్యాట్ లాస్, అంటే వాల్యూమ్ లాస్ అయిపోతుంది. ఇది ఒక ఏజింగ్ సైన్. దీనివల్ల మీరు చిన్నపిల్లలను చూసినప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళకి హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, సో దట్ స్కిన్ టైట్గా టోన్గా ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి మీరు నోటీస్ చేసే ఫేసెస్లో వాల్యూమ్ లాస్ అయిపోవడము, ఫ్యాట్ తగ్గిపోవడం వల్ల ఏజ్గా కనపడుతుంటుంది. వీళ్ళల్లో ఫిల్లర్స్ కాకుండా వాళ్ళు కొంత రికవరీ పీరియడ్ ఎక్సెస్ ఉన్నా పర్లేదు అన్న వాళ్ళలో మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ని ప్రిఫర్ చేస్తాం. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ని, న్యాచురల్ ఫ్యాట్ని అబ్డామెన్ నుంచి కానీ థైస్ నుంచి కానీ మనం హార్వెస్ట్ చేసి దాన్ని మనం ప్రాసెస్ చేసి ఆ ప్యూర్ ఫ్యాట్ని మనం ఎక్కడెక్కడైతే వాల్యూమ్ లాస్ అయిందో అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం. టెక్నికల్గా మనం ఫిల్లర్స్ చేసినట్టే ఉంటుంది, బట్ ఓన్ బాడీ ఫ్యాట్ అవ్వడం వల్ల మనము ఎక్సెస్ ఎంత కావాలంటే మనం హార్వెస్ట్ చేసుకొని మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు అన్ని ప్లేసెస్లో. ఈ ఫ్యాట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫిల్ చేయడంతో పాటు దీంట్లో ఉండే స్టెమ్ సెల్స్, అంటే బాడీ న్యాచురల్గా రిజనరేట్ చేయడానికి ఉండే స్టెమ్ సెల్స్ వల్ల కొలాజన్ ఇంప్రూవ్ అవ్వడము, తర్వాత బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడము, స్కిన్ కూడా అది హెల్దీ అవ్వడము. సో మనకు ఫిల్లర్ కంటే కూడా న్యాచురల్గా బాడీ మళ్ళీ న్యాచురల్ కొలాజన్ రిక్రూట్ చేస్తుంది కాబట్టి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో. సో అందరికీ ఇది అవసరం ఉండదు, ఎందుకంటే 1 to 2 ml ఆఫ్ ఫిల్లర్ ఉన్నప్పుడు మన ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది టూ అగ్రెసివ్ అయిపోతుంది. బట్ ఎవరికైతే బాగా వాల్యూమ్ లాస్ ఉంది, ఫేస్ అంతా కూడా సంకెన్ ఉంది, లోపలికి వెళ్ళిపోయింది, ఏజ్డ్గా కనబడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ వండర్ఫుల్ చాయిస్. ఈ మధ్య కాలంలో ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో కూడా కొన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో రీడిఫైన్లో వీ ఆల్వేస్ ఇంప్రూవ్, అంటే మన ప్రొసీజర్స్ని వరల్డ్ వైడ్ బెస్ట్ పాసిబుల్ ప్రొసీజర్స్ని అది మనం అడాప్ట్ చేసుకొని మనం అది పేషెంట్స్కి మనం ఇక్కడ చేయడం జరుగుతుంటుంది. దీంట్లో వచ్చిన టెక్నిక్ స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అంటాం. ఈ SVF అంటే ఏంటంటే మనం ఫ్యాట్ నుంచి అల్ట్రా ప్యూరిఫై చేసి దాన్ని ఒక 4-5 స్టెప్స్లో దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి దాన్ని మనము ఫిల్లర్ లాగా, అంటే అండర్ ఐస్ దగ్గర, ఐస్ కింద, లేదంటే స్కిన్లో టాప్ లేయర్లో, స్కిన్ ఫస్ట్ లేయర్లో, ప్లస్ ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసిన ఏరియాలో ఈ SVF ఇవ్వడం వల్ల రిజల్ట్స్ అనేది ఎక్కువ రోజులు ఉండడం స్టార్ట్ అయ్యాయి. అంటే ముందు ఫ్యాట్ చేసినప్పుడు ఒక 100 ml ఫ్యాట్ పెడితే 50 ml to 30-40 ml మిగిలిపోయేది. ఈ SVF వాడటం వల్ల అందులో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉండడం వల్ల ఈ ఫ్యాట్ సర్వైవల్ రేట్ పెరగడంతో పాటు రిజల్ట్స్ అనేది ఎక్కువ రోజుల్లో రావడం స్టార్ట్ అయ్యాయి. దీనికి ఫండమెంటల్ రీజన్ ఏంటంటే బాడీలో హైయెస్ట్ స్టెమ్ సెల్స్, అంటే మన బాడీని రిపేర్ చేయడానికి అవసరమైన స్టెమ్ సెల్స్ మనకు ఫ్యాట్లో దొరుకుతాయి. సో ఈ ఫ్యాట్ని యాంటీ ఏజింగ్గా, తర్వాత రిజనరేషన్ ఇంకా చాలా రకాలుగా మనకు దీనివల్లనే మనం వాడుతున్నాం. సో మీకు ఎవరికన్నా ఫేస్ సాగింగ్ ఉన్నా, లేదంటే ఏజింగ్ సైన్స్ ఎక్కువ ఉన్నా, ఫిల్లర్స్ కంటే ఆల్టర్నేటివ్ మీరు మొడాలిటీస్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ SVF యాడెడ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది వండర్ఫుల్ దీనికి ట్రీట్మెంట్ చాయిస్. మీకు దీని గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా కూడా మీ నియరెస్ట్ సర్జన్స్ కానీ, ప్లాస్టిక్ సర్జన్ కానీ, లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కనుక మీరు కన్సల్ట్ చేస్తే ఈ టెక్నిక్ గురించి, ఇది టెక్నాలజీ మీకు సూట్ అవుతుందా, అది ఒకవేళ మీకు సూట్ అయితే ఎలా చేస్తాము, ఎన్ని రోజులు రికవరీ పడుతుంది అనేది మాత్రం ఒకసారి చూసిన తర్వాత చెప్పగలుగుతాం.